మార్కాపురం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువ మోర్చా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేవైఎం నాయకులు యక్కలి కమల్ గుప్తా ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కమల్ గుప్తా మాట్లాడుతూ జిల్లాలోని త్రిపురాంతకం, భైరవకోన, నెమలిగుండ్ల, రంగస్వామి క్షేత్రం, కంభం చెరువు వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాంతాలకు మెరుగైన రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, విశ్రాంతి గృహాలు, పార్కింగ్ వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పర్యాటకులు బస చేసేందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే జిల్లాకు పర్యాటకుల రాక పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటూ ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని బీజేవైఎం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు యక్కలి కమల్ గుప్తా, బీజేవైఎం నాయకుడిని. మన మార్కాపురంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలైన త్రిపురాంతకం, నెమలిగుండం, భైరవకోన మరియు కంభం చెరువు, పర్యాటక కేంద్రమైన కంభం చెరువు లాంటి ప్రదేశాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే వీటిల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేనందుకు కారణం వల్ల వీటిని కల్పించాలని, దానికి సరైనటువంటి రోడ్లు మరియు రవాణా, ఇంకా అక్కడ ఒకరోజు ఉండడానికైనా, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా. అయితే ఇది చేయడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పి మేము ఈరోజు వినతిని పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిని వారు పరిగణలోకి తీసుకొని దీనిని అభివృద్ధి చేసి మరియు అక్కడ అందరికీ ఉపాధి కల్పిస్తారని ఆశిస్తున్నాం.